సర్వేకి స్వస్థత తప్పులు తడగ్గా హక్కుల పత్రాలు యంత్ర పరికరాల కొనుగోలులో గోల్మాలు అని చెప్పి ఒక వార్త. రీసర్వే హద్దురాళ్లు కట్టింగ్ మిషన్ల పేరుతో 100 కోట్లకు స్కెచ్, ప్రభుత్వం మారడంతో రికార్డులు, ఆన్లైన్ లావాదేవీల తొలగింపు, అటకెక్కిన రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూలు, పాత పద్ధతిలోనే రికార్డుల పరిశీలన. రీసర్వేలకు స్వస్తి పలికారట. ఇది ఒక వార్త. మళ్ళీ రాజముద్రతో పాత తరహా పాస్ పుస్తకాలు 20,19,000 పాస్ పుస్తకాలు వాపసు, కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం. దీనిపైన అయితే కసరత్తు చేస్తున్నారు. కానీ రైతు భరోసా, రైతు అన్నదాత సుఖీభావ ఇయటానికి కసరత్తు చేయట్లే. ఈ కసరత్తు రైతులు కడుపు నిండిన కసరత్తు దేనికిది? రైతులకి ఏమైనా కడుపు నిండే కసరత్తు చేస్తే మీరు రైతులకు మేలు జరిగింది. రైతులు ప్రభుత్వం మారినందువల్ల మనకు ఇంకో 13,500 కాక ఇంకొక 6,500 కలిపి 20,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇది ప్రభుత్వాన్ని మార్చినందువల్ల మనకు బెనిఫిట్ అయిందని చూసుకుంటారు. కానీ ప్రభుత్వాన్ని మార్చినందువల్ల మనకు రావాల్సిన పెట్టుబడి సాయం రాలేదు. మనకున్న పాస్ పుస్తకం తీసుకొని కొత్తది ఇస్తారట, మళ్ళీ దానికి ఒక 400-500 ఛార్జ్ చేస్తారా, మరి ఏం చేస్తారో తెలియదు. ఇదే మనం కోరుకున్న మార్పు. ఈ రాజముద్రతోని ఇంకా 4 నెలలకు ఇచ్చినా, 6 నెలలకు ఇచ్చినా, సంవత్సరానికి ఇచ్చినా కొంపలు మునిగిపోయేలేదు, భూమి బద్దలయ్యేది లేదు, ఆడ పెద్ద యుద్ధాలు వచ్చేది లేదు. కానీ చేయాల్సిన పని రైతు భరోసా పేరుతోని అన్నదాత సుఖీభావ పేరు మార్చి దాంట్లో డబ్బులు వేయాల్సిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటమా, బట్టలు నొక్కటం, ఏదో ఒకటి నొక్కటం పక్కన పెట్టి మేము మాట్లాడితే పాస్ పుస్తకాలు మారుతాం, 20 లక్షల మంది కొత్త ఇస్తాం, అవి తీసుకుంటాం, మీ దగ్గర ఉన్నాయి గుంజుకుంటాం, మళ్ళీ కొత్త ఇష్యూ. ఇది ఎవడికి కావాలా? ఎవరు అవసరం? ఎవరు అడిగారు దాన్ని? ఎవడు అడగలేదు కదా. ఏ రైతు మిమ్మల్ని అడగలే. ఒకవేళ కావాలి ప్రభుత్వం పాలసీ అని కూడా తర్వాత తీసుకోవచ్చు. మిమ్మల్ని ఇప్పుడు రైతులు అడుగుతున్నది రైతు భరోసా మాకు ఇవ్వండి, మీరు ఏదైతే అన్నదాత సుఖీభావ అన్నారో ఆ సుఖీభావ అయ్యేటట్టు మాకు చెప్పండి, మాకు చేయండి, ఆ పని చేయండి అని చెప్పి అడుగుతున్నారు. దానిపైన స్పందించకుండా ఇది అన్ని పనికిమాలిన పనులు చేస్తారు.